హలో బాబాయ్, దిస్ ఇస్ కేఎస్కే. వెల్కమ్ టు హకూనా మటాటా. సోషల్ మీడియాలో ఒక్కొక్కటి పెట్టే పోస్టులు చూడలేక మేము కూడా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేక క్యాల్గరీకి పక్కనే ఉన్న 1 అవర్ దూరంలో ఫర్గెట్ మీ పాండ్కి వెళ్ళిపోయాం అనమాట. ఈ వ్లాగ్ మొత్తం దాని గురించి అనమాట. రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఈ ట్రిప్ ప్లాన్ కోసం మేము దగ్గర దగ్గర 48 అవర్స్ స్పెండ్ చేసాం అనమాట. ఏంటంటే ముందెళ్ళి ఎవరు ఆపుతారు, ఎవరైతే వెళ్ళి టెంట్ వేస్తారు, ఎవరు ఏం ఫుడ్ తెస్తారు, ఎవరు ఏం ఫుడ్ కుక్ చేస్తారు, ఎవరు ఏం చేయాలనేది పక్కా ప్రణాళికతో వెళ్ళిపోయాం అనమాట. చూసారు అక్కడ టెంట్ మామూలుగా వెళ్ళే మా వాళ్ళు హోమ్లెస్ టెంటే బెటర్ దానికంటే. ఇక మా వాళ్ళు వెంటనే రీచ్ అవ్వగానే ఫస్ట్ చేసే పని తెలిసిందే కదా, తిండి. ఆ తిండి కోసం ఏర్పాట్లు చూసుకుంటున్నారనమాట. బేసికల్లీ ఒక్కొక్కడు ఏమేం చేయాలి అనే దాని మీద ఓ తెగ డిస్కషన్ పెట్టేస్తున్నారు. బేసికల్లీ అక్కడ ఎవడేం చేయట్లేదు. ఒక గంట డిస్కషన్ తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ నిప్పు పెడదాం. ఓకే, ఫైర్ పిట్స్ ఉన్నాయి, నిప్పు పెట్టేద్దామని పక్కనే ఇంకొక ఫ్రెండ్స్ టీ పెట్టేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు టీ తాగి తినాలా, తిని టీ తాగాలా అనేది కూడా డిస్కషన్ జరిగింది. ఆ గ్యాప్లో మా వాళ్ళు పరోటాలు కూడా వేపిస్తున్నారు అనమాట. ప్రొఫెషనల్ చెఫ్స్ ఉన్నారు అక్కడ, రాజు బ్రో లాంటి వాళ్ళు. సో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ పరాటాస్. నెక్స్ట్ ఐటమ్ చికెన్ అమ్మ. చికెన్ని కాలబెట్టి మంచిగా దాని మీద ఆయిల్ వేసి పక్కనే పరాటా పెట్టి మొత్తం మూసేసి ఆ పౌలు వచ్చి నిప్పు వచ్చి దానికంటి బొగ్గు వచ్చి అబ్బో దాన్ని బార్బిక్యూ అంటారని తెలుసుకొని తెగ చేసేస్తున్నారు మా వాళ్ళు కుకింగ్. ఇక మొత్తం కాలినాక అట్లా వచ్చింది చికెన్. టేస్ట్ మాత్రం మామూలు లేదు. ఈ లోపల మటన్ కర్రీ కూడా అయిపోయింది. అట్లా పెడితే ఇటు తిప్పుతాడు. Wow, what a talent, bro. బయట మీరు కూడా చెప్తారా? సౌండ్ రావుగా వీడియోలో. చెయ్యి 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 వద్దు ఇప్పుడు కాలుతుంది. కొట్టు వీడియో. ఆహా పోయి దానికి అందుకే నేను సైడ్ నుంచి తీస్తే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తెలివి కూడా కళ్ళకి పెట్టుకోకుండా స్కెచ్ కూడా పెట్టేస్తాడు. టాలెంటెడ్ గ్రూప్లో టాలెంటెడ్. చూసారుగా ఒక్కొక్క టాలెంట్. దెబ్బకి దొంగల ముఠా అన్నట్టు చికెన్ అయిపోయింది, పరాటా అయిపోయింది, దాని పక్కనే మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఈ లోపల అందరూ అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట డైనింగ్కి. చిన్నప్పుడు మార్నింగ్ మాకేంటంటే నీళ్ళు కాంచుకోవాలా, ఏ నీళ్ళతో స్నానం చేయాలంటే స్కూల్ పోవాలని అంతే, లేకపోతే సన్నీళ్ళు వద్దు. హైదరాబాద్ 3 పీస్ బార్బిక్యూలో కూడా అంత నల్లగా రాదురా. అలా ఎలా కాల్చారా అంటే అదే చెఫ్ సీక్రెట్ అన్నారు మా వాళ్ళు. ఏదైతేనే టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంటర్వ్యూస్లో అడుగుతారు కదా నీ స్పెషల్ టాలెంట్ ఏంటని. మా వాడి స్పెషల్ టాలెంట్ ఇదే, పరాటాని కొట్టడం అనమాట. కొట్టి దాన్ని కొత్త పరోటా అంటున్నాడు. చూద్దాం ఏం చేశాడు అనేది. కదా కొత్త పరోటా లాగా ఇప్పుడు పరోటా అది మొత్తం అసలు మామూలు కొట్టిపోయావు నువ్వు. అది అల్యూమినియం ఫాయిల్ రౌండ్ బాల్ అయ్యేది. కొత్త పరోటాలో చేస్తాను. పరోటా కాదు అది, పరోటా నలిగిపోద్ది కదా. ఇంకా చేయాలి స్లోగానే కొడుతున్నా. ఈ రోస్ట్ అంటే మామూలుగా ఇట్లా ఇట్లా రావాలా బ్రో. తిన్నాం, క్రికెట్ ఆడినాం, తిన్నాం, మళ్ళీ ఆడినాం, మళ్ళీ తిన్నాం. హోమ్లెస్ టెంట్ దగ్గరికి డీర్ కూడా రావడం జరిగిందనమాట. అదే ఆ విజువల్స్. ఇంకా మనం పాండ్ గురించి మాట్లాడితే ఇది చాలా చిన్నది మేము కూర్చున్నది. దాని పక్కకి వెళ్తే మెయిన్ పాండ్ ఉందన్నమాట. మాకు ఆ విషయం వెళ్ళిపోయేదాకా తెలియదు. బట్ చూడటానికి ఇదే బాగుంది. లైగర్కి కూడా బాగా నచ్చింది, బాగా చిల్లాక్స్ అయ్యాడు కూడా. ఊరికే క్రికెట్ ఆడితే ఫామ్ పోయిద్దని చెప్పి ఫ్రిస్బీ ఆడుతున్నాం అనమాట. ఫ్రిస్బీ అంటే జస్ట్ క్యాచ్ పట్టడం అనుకున్నాం కానీ చేతులు తోలు తీరిపోయినాయి. ఒక్కడికి కూడా పట్టుకోవడం రావట్లేదు, ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంది. ఈ ఫ్రిస్బీలు డిస్కులు మన వల్ల కాదే అన్నారు మా వాళ్ళు. వెంటనే క్రికెట్ ఆడుకుందాం అని చెప్పి ఒకళ్ళని అటేపు నిలబెట్టి వెనకాల నుంచి ఇటు మీద కొట్టి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు లాస్ట్ బ్యాటింగ్ అనేది వేస్తున్నారు అనమాట. ఏ మాటకా మాట మా టెంట్ మాత్రం భలే చూడముచ్చట్టుకుంది. అందరి టెంట్లు ఇట్లా పైకి లేసి నీట్గా హోమ్ లాగా ఉంటే మాది మాత్రం హోమ్లెస్ లాగా ఉందన్నమాట. మామూలు చాలా బాగా కష్టపడ్డారు, కానీ బేసికల్లీ దానికి చాలా రాడ్లు లేవని చెప్పారు. మాకు అది దానం చేసిన దాతకు జోహార్లు.
అక్కడ అందరూ బోట్లు వేసుకొని కెనాయింగ్కి కయాకింగ్కి వచ్చేస్తే మేము మాత్రం తిని కూర్చోడానికి వచ్చామన్నమాట. ఆ విధంగా మా డే అలా ముగించాం అనమాట. ఫైనల్లో మళ్ళీ ఎగరగడి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. నేను మీ కేఎస్కే.